హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ డి రైల్వేస్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఓన్లీ 10th క్లాస్ అర్హతతో మనకి నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎప్పుడూ లేనంత విధంగా మనకి 32,438 పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ని అలాట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సిటిజన్స్ అయితే ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మనం అప్లై చేసుకున్న ఫీజుని మన ఎగ్జామ్ ఎప్పుడైతే అటెండ్ అవుతామో వాళ్ళు వెనక్కి అయితే మనకి ఇచ్చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి చాలా మంచి అవకాశం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో నన్ను కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది అందరికీ కూడా యూజ్ అవుద్ది. 10th క్లాస్ అర్హతే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చేసి 22nd January 2025 మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది మనకు వచ్చేసి 23rd నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే మనం 22nd February 2025కు మనకు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ దీని తర్వాత మనకి ఏమైనా అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ అవన్నీ ఉన్నా లేకపోతే ఫీ పేమెంట్ ఒకవేళ ఈ 22nd వరకు మనకి వెబ్సైట్స్ అవి ఏమైనా ఇబ్బంది అయ్యి మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇంకా ఫీ పేమెంట్ మాత్రం అప్లికేషన్లో పెండింగ్ ఉండిపోతే కనుక అది మనం 23rd, 24th కూడా 23rd February, 24th February వరకు కూడా మనం ఆ ఫీ పేమెంట్ కూడా చేసే అవకాశం అయితే ఇస్తున్నారని ఇక్కడ మనకి చెప్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ అంటే మనం అప్లై చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అంటే మన నేమ్ కానీ లేకపోతే సమ్ అదర్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అది మనం 25th February నుంచి 6th March వరకు కూడా మనం దీంట్లో మోడిఫై చేసుకునే అవకాశాలు అయితే మనకు కల్పిస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి మనం 6th March వరకు కూడా మనం దీంట్లో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవన్నమాట. ఇలా దీనికి సంబంధించి మొత్తం ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మనకు అది తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అది కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ ద్వారా దీనికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా కావాలి అనేసి అంటే ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి. కింద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అని నాకు కమెంట్ చేస్తే నేను కింద మీకు ఎక్కువ కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు ఆ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఎక్కువ మంది కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మన నోటిఫికేషన్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ గురించి చూసినట్టయితే కనుక ఎప్పుడూ లేనట్టుగా మనకి ఇక్కడ 32,438 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. ఇన్ని వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే ఇదే మనకి ఫస్ట్ టైం ఇక్కడ గ్రూప్ డికి సంబంధించి ఇన్ని నోటిఫికేషన్స్ ఇన్ని వేకెన్సీస్ తీస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది అని కూడా నేను మొత్తం అన్నీ కూడా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. 10th క్లాస్ లేదా ITI చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా లేదు అనేసి అంటే కనుక NAC అనేసి ఆ సర్టిఫికేట్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే 10th లేదా అనేసి అంటే అది ఇది ఉండాలి అని కాదు. ఓన్లీ 10th ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ITI ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలాగా అప్లై చేసుకునే విధానం అలాగా అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ 10th ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన పోస్టుల డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ చూడండి పోస్టులో మనకి ఇక్కడ ఏమేంటి అనేసి అనేది క్లియర్గా ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది. డీటెయిల్స్ పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి అసిస్టెంట్కి సంబంధించి లేకపోతే వర్క్షాప్ అసిస్టెంట్కి సంబంధించి దీంట్లోనే మనకి మెకానికల్ విభాగం అలాగే ఇంజనీరింగ్ మెకానికల్ అలాగే ఇక్కడ మనకి చాలా విభాగాలైన వాటికి కూడా మనకి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది.
సో ఈ అన్ని పోస్టులకి కూడా ఓన్లీ మన 10th అర్హతతోనే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే అందరికీ కల్పిస్తున్నారు అన్నమాట. సో ఎవరికైతే 10th అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ 10th అర్హత. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్గా ఇచ్చిన ప్రతి దానికి కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మనం ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మినిమం 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇంకో 10 ఇయర్స్ కూడా మనకి పెంచడం అయితే జరుగుతుంది అన్నమాట. మనకి ఇక్కడ జోన్ల వారీగా కూడా వేకెన్సీస్ని అలాట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించిన వేకెన్సీస్ని అయితే చూద్దాం. దీంట్లో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1642 వేకెన్సీస్ అయితే మనకి టోటల్గా దీంట్లో అలాట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనం చూసినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి వేరువేరుగా వేకెన్సీస్ అనేది అలాట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ జనరల్ వాళ్ళకి 710 వేకెన్సీస్, అలాగే ఎస్సీ వాళ్ళకి 235 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 144 వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకి 415 వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 136 వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ క్యాస్ట్లు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే ఇది మనకి చాలా తక్కువ అర్హతతోనే, అంటే క్వాలిఫికేషన్ ఓన్లీ 10th, కానీ వేకెన్సీస్ మాత్రం చాలా ఎక్కువ వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా ఇన్ని ఎక్కువ వేకెన్సీస్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంతోపాటు మనకి ఈస్టర్న్ రైల్వేస్కి సంబంధించి అలాగే నార్త్ సెంట్రల్ రైల్వేస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇక్కడ జోన్ల వారీగా ఇవ్వడం అయితే జరిగింది. నేను ఈ నోటిఫికేషన్ కూడా ఇస్తాను అక్కడ డిస్క్రిప్షన్లో. దాన్ని బట్టి మీరు ఒకసారి మీ జోన్ ఏంటి అనేసి అన్నది కూడా చూసి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అండ్ ఇది మీకు ఎవరికన్నా అప్లికేషన్ కూడా కావాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా అప్లికేషన్ కూడా చేయమనేసి కమెంట్ సెక్షన్లో లైక్ చేసి కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వచ్చిన రిక్వెస్ట్లను బట్టి నేను అప్లై లింక్ కూడా నేను అప్లికేషన్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ 500 రూపీస్, అంటే నార్మల్ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి ఈ ఎగ్జామ్ CBT ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ 400 రూపీస్ అనేది రిటర్న్ పడిపోతాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. రిఫండ్ పడిపోతాయి అన్నమాట. అంటే జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు మనకి రిఫండ్ పడిపోతాయి వెనక్కి. అండ్ మిగిలిన వాళ్ళు PWBD వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే SC ST మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే 250 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. EBC వాళ్ళు కూడా 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ 250 రూపీస్ కూడా మీరు ఆ ఎగ్జామ్కి అటెండ్ అయితే, CBT ఎగ్జామ్కి అటెండ్ అయితే కనుక ఆ 250 రూపీస్ కూడా మీకు వెనక్కి పడిపోతాయి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో అండ్ దీనికి సంబంధించి దీని మోడ్ ఆఫ్ పేమెంట్ విషయం చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అనేది కూడా చేయాలని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకి క్లియర్గా ఇండియన్ నేషన్స్కి సంబంధించిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, అలాగే PWBD వాళ్ళకేమో 10 ఇయర్స్, ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇక్కడ వర్తిస్తాయని చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ఏ డేట్స్ బట్టి ఏజెస్ చూసుకోవాలని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి సో అందరూ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసేసాం మనం. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా 10th పాస్ అయి ఉన్న వాళ్ళు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రెండు అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితేనే మిగిలినవన్నీ కూడా చేస్తారనమాట. అలాగే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక
మనకి ఈ టెస్ట్లో మనం 100 మార్క్స్ మొత్తం 100 క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. 100 మార్క్స్ కోసం ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ టైం వచ్చినప్పటికి 90 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకి జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే రీజనింగ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కోసం ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి మనకు వచ్చేసి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందనేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి మనం క్వాలిఫై అవ్వాలి అనేసి అంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ అనేది రావాలి అని షార్ట్ లిస్ట్ అవ్వాలి అనేసి అంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాల్సి ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% రావాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం 120 మినిట్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మ్యాథ్స్ అలాగే రీజనింగ్కి సంబంధించి ఏమేమి చదవాలి, దేంట్లోంచి వస్తాయి క్వశ్చన్స్ అని, అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా వేరు విధంగా మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనేసి చెప్పడం అయితే జరిగింది. మేల్ క్యాండిడేట్స్ 35 kgs అనే వెయిట్ని మనకి క్యారీ చేసుకుంటూ 100 మీటర్స్ డిస్టెన్స్ని ఆ 35 kgs వెయిట్ని క్యారీ చేసుకుంటూ ఆ 100 మీటర్స్ డిస్టెన్స్ని 2 minutesలో 1 ఛాన్స్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 20 kgs వెయిట్ని క్యారీ చేసుకుంటూ 100 మీటర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట 2 minutesలో. అండ్ అలాగే మనకి రన్నింగ్ టెస్ట్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఈ రన్నింగ్ టెస్ట్ వచ్చేసి 1000 meters మనకి 4 minutes 15 secondsలో మనకి 1 ఛాన్స్లోనే మేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్స్ వచ్చేసి 1000 meters 5 minutes 40 secondsలో మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇలా ఉంటుంది. దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్ ఈ రెండు కూడా చేసి మనకి ఈ పోస్టుల కోసం మనల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే మనకి పే స్కేల్ లెవెల్ 1 ప్రకారం మనకి 18,000 రూపీస్ అనేది మనకి పే చేస్తారు అనేసి చెప్పడం అయితే జరిగింది. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకొని మనకి 35,000 35,000 ప్లస్ శాలరీయే మనకు ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇది అయితే మనకి హౌస్ రెంట్ ఎలవెన్సెస్ అలాగే ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి 35,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇవన్నీ కూడా గ్రూప్ డీకి సంబంధించిన పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఈ 10th అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి 10th అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి గ్రూప్ డీకి సంబంధించిన రైల్వే నోటిఫికేషన్స్ అన్నమాట. ఇది మనకి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ వేకెన్సీస్ 32,000 పైగా వేకెన్సీస్ అనేది మనకి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి వేకెన్సీస్ మళ్ళీ రావడం అయితే చాలా కష్టం, ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఒక్కటి మాత్రమే చూస్తున్నారు కాబట్టి అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను వాళ్ళందరికీ కూడా కమెంట్స్లో నేను ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాగే ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా చాలా వస్తున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు అందరికీ కూడా నోటిఫికేషన్స్ ఇలాంటి చక్కగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని అయితే పెట్టుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.